చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం తీరు మారే ప్రసక్తే లేదంటున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు ఆయన. తమకు ఇచ్చిన హామీని, తమకు వచ్చే వాటాను అమలు చేయాలని గొంతెత్తుతున్నామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం ఆగదంటోన్న ముద్రగడతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కాపులను బీసీలో చేర్చాలన్న తెలుగుదేశం హామీని వెంటనే అమలు చేయాలని ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్యమాలతో పాటు నిరసనలు, ధర్నాలు కూడా చేశారు ముద్రగడ. తొలిసారిగా కర్నూలు జిల్లాలో సత్యాగ్రహ దీక్ష కూర్చున్నారు. అసలు ఇంకెంతకాలం ఈ దీక్షలు చేస్తారు, ఏ రకంగా ముందుకు పోతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే చాలా జిల్లాలో దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చారు. ఇంకెంతకాలం ఈ దీక్ష కొనసాగుతుంది? అంటే దీక్షలు కొనసాగే పరిస్థితి కలగజేసింది ముఖ్యమంత్రి గారండి. మాకు ఫిబ్రవరి 8వ తారీఖున 2016 సంవత్సరంలో గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, కళా వెంకటరావు గారిని పంపించి ఈ బీసీలో ఈ బలిజ, తెలగ, కాపు, ఒంటరి కులాలను చేర్చే కార్యక్రమం నేను ఆగస్టు లోపల పూర్తి చేస్తాను, నమ్మి దేశ విరమించమని వారు చెప్తే ఆ రోజు దేశ విరమించడం జరిగిందండి. ఆగస్టు నుంచి ఇప్పటికి మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసింది. వారు ఇచ్చిన హామీ తొంగలో దొక్కుతుంటే ఏదో రూపంలో నిరసన తెలియజేసి వారు కళ్ళు తెరిపించాలని మా ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగా మా పెద్దల మీటింగ్లో వేసుకుని ఆ పెద్దలు ఇచ్చిన కార్యాచరణ ప్రకారంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి మంజునాథ కమిషన్ వేసాం, బీసీ కమిషన్ వేసాం. అది నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సార్, వారికి కావాల్సిన రిపోర్ట్లు అర్ధరాత్రిగా తెప్పించుకుంటారండి. జాతికి హామీ ఇచ్చి జాతి ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత 6 నెలల్లో చేస్తాను చెప్పి 3 సంవత్సరాలు అయిపోయినా కూడా అతిగతి లేకపోతే ఏం చేస్తారు సార్? ఎంతకాలం ఈ కమిషన్లతోటి, పలస సర్వేలతోటి కాలక్షేపం చేస్తారు? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతకాలం నిరీక్షించాలి? ఎందుకు హామీ ఇవ్వాలి? అమలు ఆచరణ కాని హామీలు ఇచ్చి మమ్మల్ని ఎందుకు దగాపుచ్చారు? మేము బీసీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ వారు అనుభవించే కోటాలో ₹1 కూడా, 1 పైసా కూడా మాకు పెట్టమంటలేదండి. వాట ఆడట్లేదండి. వారు తినే అన్నం తీసేసి మాకు పెట్టమని కూడా చెప్పట్లేదు. వారు అందరూ అనుభవించగా మిగిలిన 51%లో మా జాతిలో పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆదాయ లిమిట్ పెట్టి ఇంత పర్సనల్ ఫిక్స్ చేసి ఈ రిజర్వేషన్ కల్పించమని అడుగుతాం తప్ప ఇతర నోట్ల దగ్గర అన్నం తీసేసి పెట్టమని చెప్పట్లేదండి. కానీ బీసీ కార్పొరేషన్కి సంబంధించి 6,000 కోట్లు ఉంటే ఒక్క కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు ఇచ్చాం. దీనిపైన మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. సార్, ఇది కూడా మేము రోడ్డు ఎక్కిన తర్వాత ఈ డబ్బులన్నా, ఈ కార్పొరేషన్ అన్నా వచ్చాయి, అది గమనించుకోండి. ఇది కూడా సార్ ఎప్పుడైతే ఇస్తున్నారు, మేము నిరసన కార్యక్రమాలు ఒక గరిటితోటి ఆకలి కేక వినిపించడం కానివ్వండి, లేకపోతే కొవ్వొత్తుల ప్రదర్శన కానివ్వండి, లేకపోతే వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమం పెట్టినప్పుడల్లా ఆ జిల్లాలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఈ లోన్లు డిస్ట్రిబ్యూషన్ చురుగ్గా చేస్తామన్నారు. మిగతా చోట్ల చేయటం లేదు. ఎందుకు చేస్తున్నారండి? ఉద్యమం వీక్ అవ్వాలి. వీక్ అయ్యి ఈ 10 మంది పిల్లలు ఆ లోన్ల కోసం తిరుగుతూ కూర్చుంటే ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం వెళ్లకుండా చేయడం ఒక కుట్రలో భాగం అండి. ఇది మరోపక్క బీసీలు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాంకేతిక సమస్యలను చూసుకొని చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు సార్ సాంకేతిక సమస్యలు? ఎన్ని సంవత్సరాలు సార్? ఆ రోజు మేనిఫెస్టో కమిటీలో బీసీ నాయకులు కూడా ఉన్నారు సార్. కాపులు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను కలపాలనే మేనిఫెస్టో తయారు చేసినప్పుడు బీసీ నాయకులు, ప్రముఖ నాయకులు ఉన్నారు సార్. ఆ రోజు అడ్డుపడలేదే, ఇప్పుడు కూడా అడ్డుపడలేదే. ఎవరో ఒక చేత ఇతర చేత స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారే. నేను కూడా వారు అనుభవించే కోటాలో వాట ఆడటం కానీ, కోట ఆడటం కానీ చేయట్లేదండి. వారు దళితులు, గిరిజనులు అనుభవించగా కోట పోను మిగతా 51లో మేము అడుగుతున్నాము. బీసీలకు కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదండి. మీరు అనిపించే కోట మేము తగ్గించమని కూడా మేము కోరం. మీరు అనిపించే ABCDలో కూడా పెట్టమని చెప్పట్లేదు. XO YO Zలో ఏదో కేటగిరీ పెట్టమని చెప్తుంది తప్ప పెట్టమని చెప్పట్లేదండి. అన్నీ కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది సార్.
చివరిగా చెప్పండి సార్, మీరు ఇలాగనే దీక్షలు చేస్తుంటారు, ప్రభుత్వం అలాగే స్పందిస్తుంటుంది, మరి దీనికి పరిష్కారం ఎక్కడ, ఎప్పుడు, ఏంటి భవిష్యత్తు? మరి పరిష్కారం చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు సార్. ఆ ప్రశ్న ఆయన అడగాలి సార్. ఎంతకాలం మమ్మల్ని రోడ్డు మీద ఉంచుతాడో అయ్యా ఆయన చెప్పాలి సార్. రోడ్డు మీద తిరగమన్నంతకాలం తిరుగుతాం సార్. చూద్దాం ఎంతకాలం తిప్పుతాడో తిప్పనివ్వండి సార్. వాళ్ళ చేతిలో అధికారం ఉంది అయ్యా. ఎన్నిసార్లు రోడ్డు మీద రమ్మన్నా అన్నిసార్లు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆకలి తీరుస్తా ఉన్నాడు ఆయన. తీర్చే వరకు మేము నిద్రపోము, ఆయన నిద్రపోనేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చేంత వరకు మాత్రం తమ దీక్షలు ఆపే ప్రసక్తే లేదని ముద్రగడ చెప్తున్నారు. ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్.